హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ప్రిపరేషన్ అయిపోయిందా? మొత్తం టెట్ కొంతమంది రాసినట్టు ఉన్నారు, రాయని వాళ్ళు అయితే చాలా బాగా ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. మినిమం క్వాలిఫై అవ్వడం మీద దృష్టి పెట్టకుండా 100 అబోవ్ వస్తుందనేసి చదవండి ఫ్రెండ్స్. అలాగా కొనసాగించండి. రివిజన్ అయితే అయిపోయి ఉండొచ్చు నాకు తెలిసి. మరొకసారి మనము పెరుగుదల వికాసం అనేది చాప్టర్ వైజ్ క్విక్ రివిజన్ చేసుకుందాము ఫ్రెండ్స్. ఆల్రెడీ మీకు వీడియోస్ చేశాను, ఇవి మళ్ళీ ఒకసారి క్విక్ రివిజన్ అది చేసుకుందాము, ఓకేనా? ఆల్రెడీ మీరు ఎగ్జామ్ రాసిన వాళ్ళు మీకు వచ్చిన క్వశ్చన్స్ ఏమైనా ఉంటే నాకు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ ద్వారా ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది, ఓకేనా? దాని ద్వారా నాకు ఎలాంటి బిట్స్ ఇస్తున్నారు అనేది అయితే తెలుస్తుంది. క్వశ్చన్ నెంబర్ 1, పెరుగుదల వికాసంపై అవగాహన ఉపాధ్యాయుడికి ఏ విధమైన శక్తినిస్తుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, భిన్న విద్యార్థులకు బోధించే విధానాన్ని స్పష్టపరుస్తుంది. క్వశ్చన్ నెంబర్ 2, పెరుగుదలకు సంబంధించి సరికానిది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, పెరుగుదల నిరంతర ప్రక్రియ. క్వశ్చన్ నెంబర్ 3, క్రింది వాటిలో చాలక వికాసానికి ఉదాహరణ కానిది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, ఎత్తు పెరగడం. ఫ్రెండ్స్, పెరుగుదల వికాసం నుంచి అయితే ఒక బిట్ అయితే ఇస్తున్నారంట, సో తప్పకుండా ఈ టాపిక్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయితే చేయండి, ఓకే? నెక్స్ట్, ఒక విద్యార్థిలో చతురస్రం గీయడంలోని ఇబ్బందిని ఉపాధ్యాయుడు గమనించాడు. డైమండ్ని గీయడంలో కూడా విద్యార్థి ఇబ్బంది ఎదుర్కొంటాడని ఉపాధ్యాయుడు ఊహిస్తున్నాడు. ఉపాధ్యాయుని యొక్క ఈ ఊహకు మూలాధారమైన వికాస నియమము. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, వికాసము క్రమానుగతమైనది. క్వశ్చన్ నెంబర్ 2, మానవ వికాసం కొన్ని నియమాలను అనుసరిస్తుంది. ఆ వికాస నియమంలో భాగం కానిది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, పరివర్తనీయమైనది. క్వశ్చన్ నెంబర్ 3, క్రింది వాణిలో వికాస సూత్రము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, అందరిలోనూ సమానగతిని అనుసరించదు. క్వశ్చన్ నెంబర్ 4, సీమ ఏ పాఠ్యాంశాన్నైనా తొందరగా అభ్యసిస్తుంది. లీనా ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఇది ఏ వికాస నియమంను తెలుపుతుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, వైయక్తిక భేదాలు. క్వశ్చన్ నెంబర్ 5, శిశువు అభివృద్ధిలో సెఫలోపోడలో నియమానికి సంబంధించిన సత్యమైన ప్రవచనం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, వికాసము తల నుండి మొదలై శరీర భాగాలకు విస్తరిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 6, శిశువు వికాసం యొక్క నిర్దేశ పోకడలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, తల నుండి శరీర భాగాలకు మరియు దేహ మధ్యస్థం భాగం నుండి శరీర దూర భాగాలకు. క్వశ్చన్ నెంబర్ 7, ఉపాధ్యాయుడు పిల్లవాడి వికాసాన్ని చేయవలసినది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, పిల్లవాడి జిజ్ఞాసను తృప్తిపరచడం. నెక్స్ట్ క్వశ్చన్, శిశువు యొక్క వికాస దశ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, శిరపాదాభిముఖంగా సమీప దూరస్థంగా ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 2, 2 చేతులతో బొమ్మను పట్టుకునే శిశువు క్రమేపీ తన చేతివేళ్లతో బొమ్మను పట్టుకోగలుగుతుంది. దీనిని ఈ వికాస సూత్రం ద్వారా వివరించవచ్చు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, వికాసము సాధారణం నుంచి నిర్దిష్టం వైపు కొనసాగుతుంది. క్వశ్చన్ నెంబర్ 3, క్రింది వాటిలో అభివృద్ధి సూత్రం కానిది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, విపర్యయ ప్రక్రియ అనేది అభివృద్ధి సూత్రము కాదు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో అనువంశికతకు సంబంధించిన కారకం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, కండ్ల యొక్క రంగు అనేది అనువంశికతకు సంబంధించిన కారకము. నెక్స్ట్ క్వశ్చన్, చాలా వరకు మానవ లక్షణాలు అనేక జన్యువులు కలిసి పనిచేయడం ద్వారా ఏర్పడతాయి. దీన్ని ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, బహుజన్యత్వం. క్వశ్చన్ నెంబర్ 2, పోషకాహార లోపం వల్ల 3 సంవత్సరాల వయసు ఉన్న శిశువు వికాసంలో జాప్యం జరిగింది. ఈ వికాస జాప్యానికి కారణమైన కారకం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, పరిసరాలు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్, సో ఒకసారి మైండ్లో పెట్టుకోండి. ఈ క్రింది వాణిలో సరిగా జతపరచబడింది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, సాంఘిక వికాసము పరిసరం. క్వశ్చన్ నెంబర్ 2, క్రింది ఏ దశలో పిల్లలు వారి సమవయస్కుల సమూహంలో క్రియాశీలక సభ్యులవుతారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, కౌమార దశ. క్వశ్చన్ నెంబర్ 3, భావనల అభివృద్ధి ప్రాథమికంగా దేనిలో భాగం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, సంజ్ఞానాత్మక వికాసం. క్వశ్చన్ నెంబర్ 4, మానవ వికాసంను ఏ విధంగా విభజించి అధ్యయనం చేయవచ్చు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, శారీరక, సంజ్ఞానాత్మక, ఉద్వేగ మరియు సాంఘిక.
క్వశ్చన్ నెంబర్ 5, వికాసము ఏ దశ నుంచి ప్రారంభమవుతుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, ప్రసవ పూర్వ దశ. క్వశ్చన్ నెంబర్ 6, కౌమార దశకు సరిగా సరిపోయే ప్రవచనం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, భావోద్వేగాలలో తీవ్రమైన ఒడిదుడుకులు ఏర్పడతాయి. క్వశ్చన్ నెంబర్ 7, ఒక 13 సంవత్సరాల పిల్లవాడు తరచుగా తన కంటే పెద్దవారితో వాదిస్తుంటాడు. తాను భావించినది చేసినది సరైనది అని నిరూపించుకుంటాడు. అతను వికాస నియమంలోని వికాస పరిమాణంలో ఏ దశలో ఉన్నాడు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, కౌమార దశ. కౌమార దశ నుంచి కంపల్సరీ బిట్ అయితే వస్తుంది, తప్పకుండా నేర్చుకోండి. క్వశ్చన్ నెంబర్ 1, సాధారణంగా పిల్లల మానసిక వికాసాన్ని మదింపు చేయుటకు వీటిని ఉపయోగిస్తాము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, వికాస పట్టికలు. క్వశ్చన్ నెంబర్ 2, చిరుప్రాయంలోని అభివృద్ధి మరియు వికాసం యొక్క లక్షణం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, సాగే గుణము, సంక్లిష్టత మరియు త్వరణము. క్వశ్చన్ నెంబర్ 3, శిశువులో భాషాగ్రాహ్యత ఎప్పుడు మొదలవుతుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, 6 నెలలు. క్వశ్చన్ నెంబర్ 4, స్వయంగా కానీ ఇతరులతో కానీ సర్దుకుపోయే అధిక సామర్థ్యాన్ని ఈ క్రింది వికాసం వివరిస్తుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, సాంఘిక. క్వశ్చన్ నెంబర్ 5, లైంగిక పరిపక్వత ప్రారంభమయ్యే దశను ఇలా అంటారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, యవ్వనారంభ దశ. నెక్స్ట్ క్వశ్చన్, యవ్వనారంభ దశ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, లైంగిక పరిణతికి దారితీసే పెరుగుదల హార్మోన్ల మార్పు దశ. క్వశ్చన్ నెంబర్ 2, పుట్టిన నాటికే పూర్తిగా అభివృద్ధి చెందే జ్ఞానం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, స్పర్శ. క్వశ్చన్ నెంబర్ 3, తులనాత్మకంగా ఉద్వేగాలు ఈ దశలో సులభంగా మార్పు చెందుతాయి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, శైశవ దశ. క్వశ్చన్ నెంబర్ 4, ఒక శిశువు ఏడుస్తున్న వేరొక శిశువుకు తన బొమ్మను ఇచ్చుట ద్వారా ఓదార్చేందుకు ప్రయత్నించిన శిశువు ప్రవర్తన దీనిని తెలుపుతుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, సాంఘిక మరియు ఉద్వేగ వికాసం. క్వశ్చన్ నెంబర్ 5, పిల్లవాని వలె ఉండవలన లేదా వయోజనుల వలె ఉండవలన అనే సందిగ్ధ స్థితిలో ఉండే శిశువు వికాస దశ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, కౌమార దశ. క్వశ్చన్ నెంబర్ 6, క్రింది వాణిలో సూక్ష్మ చలనాత్మక నైపుణ్యమునకు ఉదాహరణ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, అరచేతితో పట్టుకొనుట. క్వశ్చన్ నెంబర్ 7, ఈ అభివృద్ధి దశలో పెరుగుదల వికాసం వేగంగా ఉండటాన్ని గమనిస్తాం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, శైశవ దశ. క్వశ్చన్ నెంబర్ 8, కౌమారుల సాంఘిక వికాసమునకు చెందిన ముఖ్య లక్షణం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, గుర్తింపు. నెక్స్ట్ క్వశ్చన్, కౌమారులకు వర్తించనిది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, స్థిరంగా ఉంటారు. క్వశ్చన్ నెంబర్ 10, ఉద్వేగ ఒత్తిడి నుండి మనలను మనం కాపాడుకోవడం కోసం చేసే కృత్యాలు ఇలా అంటారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, ఎమోషనల్ కెథార్సిస్. క్వశ్చన్ నెంబర్ 11, శిశువు దీనిలో పరిపక్వతను పొందినప్పుడు కౌమారుడిగా మారినట్లు చెప్పవచ్చు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, లైంగిక. క్వశ్చన్ నెంబర్ 12, ఆంగ్లేతర భాషను మాట్లాడే కుటుంబాల నుంచి వచ్చే పిల్లలకు బోధించినప్పుడు ఇలా ప్రవహించడం సరైనది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, ఒక భాషలోని నైపుణ్యత రెండవ భాషను నేర్చుకునేటలో ఉపయోగపడుతుంది. కాబట్టి పిల్లల్లో ద్విభాషను ప్రోత్సహించడం వల్ల భాష నైపుణ్యాలు మెరుగవుతాయి. క్వశ్చన్ నెంబర్ 13, పిల్లల ఉద్వేగ వికాసంను పెంపొందించుటకు ఇది సరైన పరిసరం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, అనుమతించే. క్వశ్చన్ నెంబర్ 14, నవజాత శిశువులో అతి తక్కువ పరిపక్వత చెందిన సంవేదన. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, దృష్టి. నెక్స్ట్, వికాస నియమాల నుంచి బిట్స్ ఫ్రెండ్స్. క్వశ్చన్ నెంబర్ 1, చట్టపరమైన చర్యలు మరియు జరిమానాలు ఉంటాయని తెలిసి కూడా కర్నల్ సింగ్ ఆదాయ పన్ను చెల్లించుటకు నిరాకరిస్తున్నాడు. అవినీతి ప్రభుత్వం అవసరమైన డ్యాములు నిర్మించుకుంటూ ప్రజాధనాన్ని వృధా చేస్తుందని అతని వాదన. అతడు కోల్బర్గ్ నైతిక వికాసంలోని ఏ దశకు చెందుతాడు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, ఉత్తర సాంప్రదాయ దశ. క్వశ్చన్ నెంబర్ 2, క్రింది ఏ రేఖా చిత్రం పియాజే వికాస సిద్ధాంతాన్ని సరిగా వివరిస్తుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, వికాసము వయస్సు అని ఉంది కదా, అదే. క్వశ్చన్ నెంబర్ 3, పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం అంతఃసూచన. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, శాబ్దిక శిక్షణ యొక్క అవసరం. క్వశ్చన్ నెంబర్ 4, కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం యొక్క లక్షణం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, అన్ని సంస్కృతులలోని సాధారణంగా ఉండే సార్వత్రిక అనుక్రమానిక దశలు.
క్వశ్చన్ నెంబర్ 5 భాషాభివృద్ధికి సంబంధించి దేని యొక్క ప్రాధాన్యతను పియాజే తక్కువగా అంచనా వేశాడు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 సాంఘిక ప్రతిచర్య. క్వశ్చన్ నెంబర్ 6 ఒక టీచర్ తన విద్యార్థులను ఉద్దేశిస్తూ వైయక్తిక నియోజనాలు మీరు వ్యక్తిగతంగా ప్రభావవంతంగా అభ్యసించటకు రూపొందించబడినవి కావున నిర్దేశించిన నియోజనాలు ఎవరి సహాయం లేకుండా పూర్తి చేయాలని చెప్పినది. ఇది కోల్బర్గ్ నైతిక వికాసంలోని ఏ దశకు సంబంధం కలిగి ఉంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 సాంప్రదాయిక స్థాయి 4 న్యాయం మరియు చట్టం. క్వశ్చన్ నెంబర్ 7 పిల్లవాడి సంజ్ఞానాత్మక వికాసంను నిర్ధారించటకు మిక్కిలి యోగ్యమైన స్థలం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 తరగతి గది మరియు పాఠశాల పరిసరాలు. క్వశ్చన్ నెంబర్ 8 పియాజే ప్రకారం మొదటి దశలో పుట్టిన నుండి 2వ సంవత్సరాల పిల్లవాడి మెరుగైన అభ్యసనం డాష్ ద్వారా జరుగుతుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఇంద్రియాల ద్వారా. క్వశ్చన్ నెంబర్ 9 కోల్బర్గ్ ప్రకారం విద్యార్థులలో నైతిక విలువలను ఈ విధంగా ప్రోద్గొల్పవచ్చు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 నైతిక విషయాలపైన జరిగే చర్చలలో వారిని పాల్గొనేలా చేయడం. క్వశ్చన్ నెంబర్ 10 పియాజే సంజ్ఞానాత్మక వికాసంలోని జ్ఞానేంద్రియ చలన దశ దేనికి సంబంధించినది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 అనుకరణ, స్మృతి మరియు మానసిక నిరూపణ. క్వశ్చన్ నెంబర్ 11 ప్రాథమిక పాఠశాలలోని పిల్లలు కోల్బర్గ్ సూచించిన దశను అనుసరిస్తారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 బి అండ్ ఏ వైయక్తిక మరియు ఇచ్చిపుచ్చుకోవడం, విధేయత, శిక్ష. క్వశ్చన్ నెంబర్ 12 ఒక వ్యక్తి వస్తువులు, సంఘటనలను గురించి తార్కికంగా ఆలోచించగలిగిన పియాజే ప్రకారం అతను ఏ దశలో ఉన్నాడు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 మూర్త ప్రచాలక దశ. క్వశ్చన్ నెంబర్ 13 పియాజే ప్రకారం ఏ దశలో పిల్లవాడికి మూర్త ఆలోచనలు, బౌద్ధిక క్రియలు మరియు సమస్య పరిష్కార శక్తులు ఏర్పడతాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 మూర్త ప్రచాలక దశ 11 to 16 years. క్వశ్చన్ నెంబర్ 12 అమ్మ కోప్పడుతుందన్న కారణంతో ఒక బాలిక తన అమ్మకు తెలియకుండా ఏ వస్తువును తీసుకోదు. ఆమె ఏ దశలో ఉంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పూర్వ సాంప్రదాయ దశ. క్వశ్చన్ నెంబర్ 15 ఆధునిక మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తల ప్రకారం వ్యక్తియుక్త మూర్తిమత్వాన్ని అభివృద్ధిపరచడంలో డాష్ యొక్క పాత్ర ముఖ్యమైనదిగా భావిస్తున్నారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 నైతిక లబ్ధి. క్వశ్చన్ నెంబర్ 16 మూర్త ప్రచాలక దశలో కనిపించని లక్షణము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 నేరం యొక్క తీవ్రతను అంచనా వేయడం. క్వశ్చన్ నెంబర్ 17 సంజ్ఞానాత్మక వికాసం పిల్లవాడిలోను ఏ లక్షణానికి ప్రాధాన్యత ఇస్తుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 సాంఘికత్వం. క్వశ్చన్ నెంబర్ 18 క్రింది వానిలో సంజ్ఞానాత్మక ప్రక్రియను సరిగా సూచించినది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 సంవేదన, ప్రత్యక్షము, భావగ్రహణం. నెక్స్ట్ క్వశ్చన్ కోల్బర్గ్ ప్రతిపాదించిన ఏ దశలో శిశువు దొరికిపోతాననే ఉద్దేశంతో దొంగతనం చేయడం తప్పు అని చెప్తాడు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 శిక్ష, విధేయత, దశ 1. క్వశ్చన్ నెంబర్ 2 పిల్లలు పుట్టుకతో భాషను ఆర్జించే ఉపకరణం ఉంటుందని పరికల్పన చేసిన సిద్ధాంతకర్త? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 చోమ్స్కీ. క్వశ్చన్ నెంబర్ 3 1వ తరగతిలోని శిశువు శిక్షను తప్పించుకొనుటకు పెద్దల ఆదేశాలను పాటిస్తాడు. ఈ శిశువు కోల్బర్గ్ నైతిక వికాసంలోని ఈ దశలో ఉన్నాడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 పూర్వ నైతిక స్థాయిలోని 1వ దశ. క్వశ్చన్ నెంబర్ 4 క్రింది దృక్పథాలలో ఒకటి భాషా సముపార్జనకు కారణమైన సహజ భాష సముపార్జన సాధనం శిశువులందరిలో ఉంటుందని ప్రతిపాదిస్తుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 నేటివిస్ట్ దృక్పథం. క్వశ్చన్ నెంబర్ 5 వయోజనుల ఆలోచనల కంటే పిల్లల ఆలోచనలు తక్కువ అమూర్తంగా ఉంటాయనడంలో మన ఉద్దేశం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఏది కాదు అనేది మన ఉద్దేశం. ఏది కాదంటే ఏమేమి ఉన్నాయి ఇక్కడ? వయోజనుల ప్రాపంచిక అవగాహన ప్రత్యేక ఉదాహరణ స్పష్టమైన ఇంద్రియ జ్ఞానం ఆధారంగా ఉంటుంది. పిల్లలు ఎక్కువ ఉదాహరణలు, సాధారణీకరణాలు ఉపయోగిస్తారు. పిల్లలు ఎక్కువ సూత్రాలను ఉపయోగిస్తారు కానీ వారికి తక్కువ సాధారణీకరణాలు అవసరమవుతాయి. ఇవన్నీ కూడా ఏది కాదనేసి ఇచ్చారు ఫ్రెండ్స్. క్వశ్చన్ నెంబర్ 6 పియాజే ప్రకారం వస్తు స్థిరత్వం ఈ క్రింది దశలో జరుగుతుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఇంద్రియ చాలక దశ. ఇది ఇచ్చారంట 1 లాస్ట్ సెషన్స్లో. క్వశ్చన్ నెంబర్ 7 సాంప్రదాయ పద్ధతిలో వ్యాకరణ బోధనను వ్యతిరేకించిన వారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 చామ్స్కీ.
క్వశ్చన్ నెంబర్ 8 కోల్బర్గ్ దీనిని నమ్ముతారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఒక నైతిక నిర్ణయ స్థాయి నుంచి వేరొక స్థాయికి మారడం జ్ఞానాత్మక పరిపక్వతపై ఆధారపడుతుంది. క్వశ్చన్ నెంబర్ 9 నూతన సమాచారం అనుభవాలకు ప్రతిస్పందనగా ప్రస్తుతం ఉన్న స్కీమాటలో పరివర్తనలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అనుగుణ్యం. క్వశ్చన్ నెంబర్ 10 ఐదవ తరగతి విద్యార్థి ఇన్విజిలేటర్ పట్టుకుంటే శిక్షిస్తాడు కాబట్టి పరీక్షలో కాపీ కొట్టవద్దు అని తన సహోద్యోగినికి చెప్పాడు. ఇది కోల్బర్గ్ నైతిక నిర్ణయానికి సంబంధించిన ఈ స్థాయిని సూచిస్తుంది. ఆన్సర్స్ వచ్చేసి 192 పూర్వ సాంప్రదాయ. క్వశ్చన్ నెంబర్ 11 పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలోని ఇంద్రియ చాలక దశలో పరిశీలించబడే భావన లేదా లక్షణం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 వస్తు స్థిరత్వం. క్వశ్చన్ నెంబర్ 2 భాషాభివృద్ధికి నేటివిస్ట్ పర్స్పెక్టివ్ను ప్రతిపాదించిన వారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 నియోమ్ చోమ్స్కీ. భాష అనగానే చోమ్స్కీ అనేది గుర్తుకు రావాలి ఫ్రెండ్. క్వశ్చన్ నెంబర్ 13 కార్ల్ రోజర్స్ ఈ మనోవిజ్ఞాన శాస్త్రవాదానికి చెందినవాడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 మానవతావాదం. క్వశ్చన్ నెంబర్ 14 ఒక శిశువు ఆటబొమ్మను జీవమున్నట్లు తలచి దానితో ఆడుకుంటున్నది, అలంకరిస్తున్నది మరియు మాట్లాడుతున్నది. ఆ శిశువు ఉన్న సంజ్ఞానాత్మక వికాస దశ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 పూర్వ ప్రచాలక దశ. క్వశ్చన్ నెంబర్ 15 కోల్బర్గ్ ప్రకారం ఎక్కువ శాతం వ్యక్తులు నైతికంగా ఈ స్థాయికి మించి పెరగరు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 సాంప్రదాయిక స్థాయి. క్వశ్చన్ నెంబర్ 16 చోమ్స్కీ ప్రతిపాదించిన సిద్ధాంతం. భాషాభివృద్ధి ఆప్షన్ 2. క్వశ్చన్ నెంబర్ 17 స్వేచ్ఛాపూరిత ఇచ్ఛ ఆత్మ ప్రస్తావనపై కేంద్రీకరించే ఉపగమం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 మానవతావాదం. క్వశ్చన్ నెంబర్ 18 పియాజే యొక్క సంజ్ఞానాత్మక సిద్ధాంతం ప్రధానంగా దీనికి సంబంధించింది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఆలోచించే సామర్థ్యాభివృద్ధి. క్వశ్చన్ నెంబర్ 19 నూతన సమాచారం లేదా అనుభవాల పరిచయం వలన ప్రస్తుత జ్ఞానం నిర్మాణాలలో జరిగే పరివర్తన. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 స్కీమా. క్వశ్చన్ నెంబర్ 20 పియాజే మేక్ బిలీవ్ ప్లే ఈ దశకు సంబంధించినది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పూర్వ ప్రచాలక దశ. క్వశ్చన్ నెంబర్ 21 ఈ క్రింది వానిలో పియాజే తెలిపిన అనుకూలత ప్రక్రియకు చెందినది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 సంవేదనం. క్వశ్చన్ నెంబర్ 22 పిల్లలు ప్రచోదనాలతో కాకుండా అంతర్గత భావాల ఆధారంగా స్పందించడాన్ని నేర్చుకుంటారని తెలిపినవారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 వైగోట్స్కీ. నెక్స్ట్ గార్డినర్ బహుళ ప్రజ్ఞ సిద్ధాంతం దేనికి ప్రాధాన్యత ఇచ్చును. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 వ్యక్తి యొక్క విలక్షణ సామర్థ్యాలు. క్వశ్చన్ నెంబర్ 2 పాఠశాలలోని వైయక్తిక విభేదాలను ఏ విధంగా నిర్వహించాలి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 విద్యార్థుల వైయక్తిక సామర్థ్యాల మధ్య అంతరాన్ని పూరించాలి. ఫ్రెండ్స్ మీరు ఈ బిట్స్ ఇస్తున్నారు ఆ బిట్స్ ఇస్తున్నారని చెప్తున్నారు కదా, అంటే అవే కాకుండా మనం చదివినవన్నీ మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇప్పటిదాకా ఈ సెషన్స్లో ఇచ్చినవే గుర్తుపెట్టుకొని మిగతావన్నీ మర్చిపోకండి. మనం ఇప్పటివరకు ఏవి చదివామో వాటి మీద దృష్టి కేంద్రీకరించండి. ఎందుకంటే ఈ సెషన్స్లో ఇచ్చినవే మనకు కూడా ఇస్తారని నమ్మకం అయితే లేదు కదా. సో టాపిక్ వైజ్గా టాపిక్లో అంటే మూర్తిమత్వం నుంచి తప్పకుండా వస్తుంది. వ్యక్తి అంతర్గత భేదాలు వ్యక్తంతర భేదాలు అందులో నుంచి తప్పకుండా టాపిక్ అయితే బిట్ అయితే వస్తుంది. అలాగే కోల్బర్గ్ నైతిక వికాసం నుంచి ఒక బిట్ వస్తుంది, చామ్స్కీ నుంచి అయితే వస్తుంది. ఉపగమ పరిహార ఉన్నాయి కదా సంఘర్షణలు, వాటి నుంచి బిట్ వస్తుంది కంపల్సరీ. పెరుగుదల వికాసం నుంచి బిట్ అయితే వస్తుంది. సో ఈ టాపిక్స్ మెయిన్ టాపిక్స్ ఏమున్నాయో వాటి మీద దృష్టి కేంద్రీకరించండి. మరియు NCF 2005 NCF 2009 వాటిపైన ఎక్కువ దృష్టి కేంద్రీకరించండి. మీరు ఇవే బిట్స్ వస్తాయి మాకు అనుకొని మీరు ఇంతవరకు చదివినవన్నీ వదిలేసి ఇప్పుడు యూట్యూబ్లో ఇస్తున్నారు కదా ఎక్కువగా ఛానల్స్లో ఇవే చదువుకొని వెళ్ళండి అని అట్లా చదువుకొని వెళ్ళకండి. మీరు ఇప్పటిదాకా చాలా బాగా చేశారు ప్రిపరేషన్. సో అవి మర్చిపోకుండా ఇవే గుర్తుంచుకొని వెళ్ళకండి, అన్నీ గుర్తుంచుకోండి ఓకేనా. ఎప్పుడు కానీ ఆ టాపిక్స్ నుంచే ఇస్తారు బిట్స్, వేరేవైతే ఇయ్యరు ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 2 పాఠశాలలోని వైయక్తిక విభేదాలను ఏ విధంగా నిర్వహించాలి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 విద్యార్థుల వైయక్తిక సామర్థ్యాల మధ్య అంతరాన్ని పూరించాలి. క్వశ్చన్ నెంబర్ 3 వైయక్తిక విభేదాలను సమాధానపరచుటలో పాఠశాల ఏ విధమైన సహాయం చేయగలదు.
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 శిశు కేంద్రీకృత పాఠ్య ప్రణాళికను అనుసరిస్తూ. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం పట్ల ప్రధాన విమర్శ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ప్రతిభావంతులు కేవలం ఒకే రంగంలో శ్రేష్ఠత కలిగి ఉంటారు. క్వశ్చన్ నెంబర్ 5 తరగతి గదిలోని విద్యార్థుల వైయక్తిక భేదాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 లాభదాయకమైనవి, ఎందుకంటే ఉపాధ్యాయుడు విస్తృతమైన సంజ్ఞానాత్మక నిర్మితులను అన్వేషించాల్సి ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 6 క్రింది వాణిలో ఏది ప్రజ్ఞావంతుడి లక్షణం కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 సుదీర్ఘమైన వ్యాసాన్ని కూడా త్వరగా బట్టి పట్టుట. క్వశ్చన్ నెంబర్ 7 క్రింది వాణిలో పిల్లల సృజనాత్మకతను వికసింపచేయు కృత్యం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పిల్లలు ప్రశ్నించుటకు మరియు వారి అంతర్గత శక్తులను అభివృద్ధిపరచు వాతావరణాన్ని ఏర్పరచటం. క్వశ్చన్ నెంబర్ 8 అభ్యాసకులలో వైయక్తిక భేదాలు సాధారణం, వాటి కోసం ఉపాధ్యాయుడు చేయవలసినది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 విభిన్నమైన అభ్యసన అనుభవాలను కల్పించాలి. క్వశ్చన్ నెంబర్ 9 విభిన్నమైన అభ్యసన అలవాట్లను కలిగి ఉన్న తన విద్యార్థుల కోసం ఒక ఉపాధ్యాయుని వేరువేరు రకాలైన అభ్యసన పరిస్థితులను సృష్టిస్తుంది. ఆమె ఏ సిద్ధాంతానికి ప్రభావితమైంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 గార్డనర్ బహుళ ప్రజ్ఞ సిద్ధాంతం. సో ఫ్రెండ్స్, ఇవైతే ఫస్ట్ చాప్టర్ నుంచి బిట్స్ ఫ్రెండ్స్. పెరుగుదల, వికాసము, అలవాట్లు, సర్దుబాట్లు, అలాగే భాషా వికాస సిద్ధాంతాలు, వాటి నుంచి బిట్స్ అయితే చూసాము. మరికొన్ని బిట్స్ నెక్స్ట్ వీడియోలో రేపు మార్నింగ్ చేస్తాను మరొక వీడియో. తప్పకుండా ఈ బిట్స్ అన్నీ మీకు మళ్ళీ క్విక్ రివిజన్లో ఇస్తాను. తప్పకుండా నేర్చుకోండి. ఎగ్జామ్ అయితే బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి ఫ్రెండ్స్. టెన్షన్ పడకండి, టెన్షన్ పడితే ఉన్నాయి మర్చిపోతారు. అలాగే ఇవే వచ్చినాయి ఇవే చదువుకొని వెళ్ళకండి, ఓకేనా. అన్నీ వస్తాయి, అన్నీ ఇంపార్టెంట్ అనుకొని చదువుకొని వెళ్తేనే మనము సక్సెస్ అవ్వగలం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. తప్పకుండా మీరు మన వీడియోని అయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.